అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నీటితర మగవా ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా ఈ రోజు అయితే డే 2 అండి. నేను ఏం చేసిన అంటే 30 డేస్ డైట్ అని పెట్టుకున్నా అండి. 1 మంత్లో 10 kgs తగ్గాలి అని అయితే నేను మళ్ళీ డైటింగ్ అయితే స్టార్ట్ చేసిన. సో నేను ఫస్ట్ 71 నుంచి 60 వరకు అయితే వచ్చాను. సో ఇప్పుడైతే ప్రజెంట్ 2 మంత్స్ బ్రేక్ ఇచ్చిన తర్వాత నా వెయిట్ అయితే 61 ఉందండి. నేను చూపించిన నేను వీడియోలో. సో 61 నుంచి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా. నిన్న డే 1, ఈరోజు డే 2. డే 2లో ఇప్పుడు మన వీడియోలు ఎట్లుంటాయంటే అన్ని తింటూనే ఆరోగ్యంగా వెయిట్ ఎట్లా లాస్ అవ్వాలనేదే మన వీడియోస్ అండి. తినకుండా అయితే నేను చేయను, మీకు చెప్పను. సో నేను చేస్తే ఏంటంటే హెల్తీగా వెయిట్ తగ్గొచ్చండి. ఎన్ని రోజులైనా చేయొచ్చు మనకి, ఎందుకంటే మనం తింటూ చేస్తున్నాం కాబట్టి. సో హెల్తీగా వెయిట్ లాస్ ఎవరైనా అవ్వాలనుకుంటే తప్పకుండా ఫాలో అవ్వండి. మీరు కూడా వెయిట్ తగ్గుతారండి. నాతో పాటు జాయిన్ అవ్వండి. సో మీరు నేను ఒకేసారి తగ్గిపోతాము. సో నిన్నైతే డే 1 అయింది, ఈరోజు డే 2. మరి డే 2లో నేను ఏం తిన్నా ఏంటి అనేది చూపిస్తాను. నేను రోజు వేనీళ్ళు తాగుతా అండి. ఉదయం లేవగానే ఒక 1/2 లీటర్ తాగేస్తాను గోరువెచ్చని నీళ్ళు. అలాగే ఈరోజు కూడా తాగుతున్నాను. అయితే నేను లేవగానే వేనీళ్ళు తాగుతున్నాను. మీరు అలా చేయకండి. మీరైతే వర్కౌట్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ ఏదో ఒకటి చెయ్యండి. ఎందుకంటే నాకు టైం ఉండదండి. నేను జాబ్ చేస్తా కదా. ఇంకొకటి ఏంటంటే మెడికల్ ఫీల్డ్ అవ్వడం వల్ల ఒక్కోసారి నేను 10కి వెళ్ళేదాన్ని 7 o'clock కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి నాకు. అందుకనే నాకైతే వీలు పడదు ఇట్లాంటివి. అందుకని ఎప్పుడు తొందరగా పని అయిపోతుందని చూస్తుంటా అన్నట్టు. ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో వెళ్ళిపోవాల్సి వస్తుంది అనేసి అట్లా ఎప్పుడు టెన్షన్లో ఉంటాను నేను మార్నింగ్. సో అందుకని నాకు వీలు పడదు. మీరు తప్పకుండా మీరు అంటే మన ఫ్యాట్ కరగాలి అనుకుంటే మార్నింగ్ ఏదో ఒక వర్కౌట్స్ అయితే చేసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి. తర్వాత ఇది బ్రేక్ఫాస్ట్ అండి. బ్రేక్ఫాస్ట్లో నేను ఈరోజైతే 2 ఇడ్లీలు తింటున్నా అండి. ఇడ్లీలు ఏంటి అంటే నార్మల్ ఇడ్లీలే అండి. దీని ప్లేస్లో మనము జొన్న ఇడ్లీ చేసుకోవచ్చు, రాగుల పిండితో ఇడ్లీ చేసుకోవచ్చు, ఓట్స్తో ఇడ్లీ చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చింది చేసుకోండి. నేను నార్మల్ ఇడ్లీ చేసిన అవి 2 మటుకే తింటున్నా అండి. ఈరోజు పాపడాలు పట్టుకున్నాను, పాపడాలు తింటున్నా అనుకున్నారు. మా అమ్మాయి కోసం బయటికి తీసుకొచ్చాను. యాక్చువల్గా ఈరోజు నేను ఏంటి అంటే ఒక కప్పు, చూసారు కదా రోజు ఇదే కప్పుతో తింటున్నాను. మీరు కూడా ఒక కప్పు పెట్టుకోండి. కప్పు రైస్ అండ్ కప్పు నిండా సాంబార్ అండి. సో సాంబారు అంటే నేనైతే మిడిల్ క్లాస్ కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళ డైటే ఉంటుందండి. సో మిడిల్ క్లాస్ వాళ్ళు రోజు 2-3 కూరలు అయితే వండుకోరు కదా. అప్పుడప్పుడు 2 కూరలు అయితే చేస్తూ ఉంటాను. కానీ ఇలా సాంబార్ చేసినప్పుడు సైడ్ డిష్గా ఏదన్నా చేస్తాం. మా పిల్లలు అయితే పాపడాలు చేసుకోరు. నేను ఎగ్ ఆమ్లెట్ వేసుకుందాం అనుకుంటే ఎగ్ అయితే ఇంట్లో లేదు. అప్పుడప్పుడు చేస్తా అండి ఏదైనా కూడా సైడ్ డిష్గా. మామూలుగా అయితే ఇప్పుడు సాంబార్తోనే తింటున్నా అండి. నేను ఆమ్లెట్ వేసుకుందాం అనుకున్నా, ఆమ్లెట్ అయితే ఎగ్స్ ఇంట్లో లేవు కాబట్టి ఆమ్లెట్ వేసుకోలేదు. ఇంకా పాపడాలు అయితే నేను తిననండి, మా పిల్లలు వేసుకున్నారు. మా అమ్మాయి పక్కన కూర్చొని తింటా అని అన్ని తీసుకోవాలంటే బయటకు తీసుకొచ్చిన. ఇంకా అన్ని వెజిటేబుల్స్ వేసి చేసిన అండి సాంబార్ అంటే. ఇంకేందంటే మనం ఏ కూర వండితే ఆ కూరతో తినొచ్చండి, ఆలుగడ్డ తప్ప. మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉన్న వాళ్ళు ఒక 15 to 30 minutes పడుకోవచ్చండి. నేనైతే ఈరోజు ఈ పని అయితే పెట్టుకున్నాను మధ్యాహ్నం. బ్లౌజులు అయితే బయట వాళ్ళు కుట్టినాయి కానీ రిపేర్ చేస్తున్నా అండి. యాక్చువల్గా బ్లౌజ్ నాది నేనే కుట్టుకుంటాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈవినింగ్ 6 అయిపోతుంది. నేను డ్యూటీకి వెళ్తున్నా కాబట్టి ఇప్పుడే తాగేస్తున్నా. నేను మీకు చెప్పినా కదండి, అది వీడియో కూడా పెట్టినా ఇందాక. రాగులతో చేసిన, రాగుల పిండితో చేసిన. ఇది పోషకాలు అన్నీ ఉంటాయండి, అన్ని విటమిన్స్ అందుతాయి. ఇంకొకటి బయట వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా తాగుతూ మంచిగా ఉంటుంది. సో అన్నీ మనకి విటమిన్స్ కూడా అందుతాయి. చూడాలనుకుంటే ఆల్రెడీ వీడియో పెట్టినా, చూడండి. సో ఇప్పుడైతే తాగుతున్నా. అదే నిజం చెప్పాలంటే నాకైతే ఆకలి వేయట్లేదు. డిన్నర్లో మామూలుగా నేను ఇదే తాగుతున్నాను, మీరు ఇదే తాగాలని ఏం లేదు. సో మీరు నచ్చింది ఒక పుల్కా తినండి, వేడివేడిగా చేసుకొని కూర వేసుకొని. సో నచ్చింది తినండి. మీరు మిడిల్ క్లాస్ వాళ్ళు చేసేదే నా ఛానల్లో ఉంటాయి. సో మనకు అందుబాటులో ఏది ఉంది దాంతో అది తింటూనే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. అట్లా ఇప్పుడు నాకు ఇది ఉంది కాబట్టి ఇది తాగేస్తున్నాను. ఇది మార్నింగ్ తాగొచ్చు, ఈవినింగ్ తాగొచ్చు, మధ్యలో ఎప్పుడైనా ఆకలి అనిపించినప్పుడు కూడా తాగొచ్చు అండి. 7 వరకు మనం ఎన్నిసార్లైనా తాగాలనుకుంటే తాగొచ్చు. వేడివేడిగా ఉంటుంది, మనకి అన్ని పోషకాలు అందుతాయండి, విటమిన్స్ అందుతాయి. కాబట్టి నేను వెజిటేబుల్స్ వేసి చేసినా కదా, చూడండి మీరు కూడా వీడియో. మంచిగా ఉందండి, టేస్ట్ కూడా బాగుంది. సో ఎంత తాగాలంటే 2 గ్లాసులు కూడా తాగేయచ్చు అండి, మన ఇష్టము. నాకు ఆకలి వేయట్లేదు, చాలానే తాగుతున్నా. సో ఆకలి వేసిన వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా తినండి. కీరా దోసకాయ ఉంది, క్యారెట్ ఉంది, అవి తినండి. లేదంటే మీ ఇంట్లో మార్నింగ్ చేసిన ఇడ్లీ ఉంటే అది కూడా తినొచ్చు. లేదంటే పుల్కా తినండి, ఇంకా పుల్కా కూర తినండి. చపాతీలు తినొద్దు, అన్నం తినొద్దు. నేనైతే అన్నం ఎప్పుడు కూడా నేను డిన్నర్ టైంలో అన్నం తినలేదండి. ఓట్స్తో కూడా చేసుకోవచ్చు అండి, రకరకాల రెసిపీస్ అట్లా చేసుకొని తాగండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా ఈరోజు అయిపోయింది డే 2 మనది.
సో డే 2 అయితే అయిపోయింది. ఎవరైనా నాతో పాటు డైటింగ్ చేయాలనుకుంటున్నారు కదా, చేసేయండి. మీరు తగ్గుతారు, నేను తగ్గుతాను. సో చూసారు కదా, నేను కూడా డైటింగ్ చేస్తున్నా, ఎంత తగ్గాను. ఇప్పుడు కూడా నేను కూడా టార్గెట్ అనేది 10 kgs పెట్టుకున్నాను. 1 month తర్వాత మనం ఎంత తగ్గుతామో, ఎవరి మంచి తగ్గుతామో చూద్దాము. మీరు కూడా కామెంట్స్ చేయండి, మీరు కూడా డైటింగ్ చేయండి ఫ్రెండ్స్. మరి బాయ్.